హలో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇదైతే సెకండ్ డే ఇన్ విజయవాడ. మార్నింగ్ లేచిపోయాము, అమ్మవారి గుడికి వెళ్తాం అనుకున్నాం కదా. సో అందుకని చెప్పి మార్నింగ్ లేచి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్, మా పెద్దోడు స్నానం చేస్తున్నాడు. వాష్రూమ్ ఖాళీ అవ్వేంత వరకు వీళ్ళిద్దరు, మా చిన్నోడైతే చాలా బిజీగా మొబైల్ ట్యాప్ చూసేస్తున్నాడు, ఈయనేమో టీవీలో పాటలు వింటున్నారు. సో వెయిటింగ్ అనమాట. ఇప్పుడైతే టైం 6 o'clock అయింది. వాళ్ళు ఇద్దరు కూడా రెడీ అయిపోతే అందరం కలిసి గుడికి ఇంక వెళ్ళిపోతాం అనమాట. సో నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఆల్రెడీ నా షాపింగ్ వ్లాగ్లో చూపించాను కదా, ఇది కాటన్ డ్రెస్. విజయవాడలో ఎండలు కొంచెం ఉంటాయి, ఇంకా వైజాగ్ వెళ్తున్న కొద్దిగా ఎండలు కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పి నేనైతే కాటన్ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. సో ఇంకా టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడైతే టెంపుల్ కోసం వెళ్తున్నాము, అందరం రెడీ అయిపోయాం. ఆటో ఎక్కాలి ఇంకా మేము తీసుకున్న హోటల్ ఆపోజిట్లోనే వినాయకుడు వాకబుల్ డిస్టెన్సే, అందుకని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడైతే మేము స్టే చేసిన హోటల్కి టెంపుల్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. సో మేమైతే నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే ఆటోలో వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా దగ్గర నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. అండ్ అలానే అక్కడికి వెళ్ళిన వెంటనే ఫోన్స్ అయితే జమ చేసేయాలి, ఒక దగ్గర పెట్టేసి ఇంక ఈ చెప్పులు, అమ్మవారి గుడి దర్శనం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. రూమ్కి వెళ్ళిపోతూ ఇక్కడైతే కొబ్బరి బొండాలు కనిపించాయి, కొబ్బరి బొండాలు తాగుదామని చెప్పి ఆగాం. మా పిల్లలిద్దరూ ముందే వెళ్ళిపోయారు. అండ్ ఇంక ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగేసి రూమ్కి వెళ్ళిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసాక కిందనే హోటల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, అక్కడే టిఫిన్స్ చేసేసాం, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నేనైతే సెట్ దోశ ఆర్డర్ పెట్టుకుంటే ఒకటి రాగి దోశ, ఒకటి ప్లెయిన్ దోశ అండ్ ఇంకోటి క్యారెట్ దోశ ఇచ్చారు. అక్కడైతే హృతిక్ రోషన్ మూవీ వేశారు, ఆ డైలాగ్స్ వస్తున్నాయని చెప్పి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచిగా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట వైజాగ్ వెళ్ళిపోవడానికి అని చెప్పి. అరౌండ్ 8 o'clock అలాగా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడైతే ఎంత బాగుందో ఈ మన అమరావతి అనేది కూడా చాలా బాగుంది. అక్కడ దిగి ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం, బట్ ఎంత వేగంగా ఇంటికి వెళ్ళిపోదాం అనే యాంగ్జైటీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా మేమైతే దిగలేదన్నమాట. సో ఇంకా అలా ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటూ అలా ఇంకా హైవే ఎక్కేసామన్నమాట. సో ఈ జర్నీలో ఏంటంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. లైక్ ఎంజాయ్ అంటే ఫ్యామిలీ అందరం కలిసి, ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటాం కదా. సో ఇలాంటి కార్ జర్నీ చేసినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని. పిల్లలకి కూడా అలానే ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామో, 1 year అయింది అని చెప్పి ఉంటుంది వాళ్ళకి కూడా. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఆ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ కోసం అని చెప్పి మేమైతే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాము. ఇంకొక 5 hours మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోతాము. సో పీస్ఫుల్గా మంచి ఇళయరాజా అండ్ ఏఆర్ రెహమాన్ పాటలు పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. సెకండ్ డే అయితే నేను అస్సలు కార్ డ్రైవ్ చేయలేదు, ఇంకా మా హస్బెండే కార్ డ్రైవ్ చేశారు. నాకేంటంటే నేను ముందు రోజు నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు, కొత్త ప్లేస్ అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి దర్శనం వేగంగా అయిపోయింది కదా, అందుకని చెప్పి నేను ఇంకా డ్రైవ్ చేయలేదు కారు. నాకు కొంచెం అంటే అదోలా టైర్డ్గా అనిపించింది, అందుకని మా హస్బెండే తొక్కారనమాట. అండ్ ఇంక ఇక్కడ నుంచి రాజమండ్రి, అండ్ అలానే మా హస్బెండ్ అంటున్నారు రాజమండ్రి బ్రిడ్జ్ కూడా చూద్దామా, గోదావరి బ్రిడ్జ్ చూద్దాము అని కూడా అన్నారు. కానీ మాకంత అంటే ఎంత వేగంగా ఇంటికి వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్లోనే ఉన్నాం. సో అందుకని చెప్పి మేమైతే ఇంకెక్కడ ఆగకుండా తిన్నగా ఇంటికి వచ్చేసాం. ఇక్కడైతే నేను ఇంకా తెచ్చిన ఫ్లాక్ సీడ్స్ బర్ఫీ ఉంది కదా, అదైతే పిల్లలకి, మా హస్బెండ్కి, నేను అందరం తిన్నాము. అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ కూడా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ప్యాక్ చేసుకొని తెచ్చేసాను. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వలిచేసి ఇస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి ఇస్తున్నాను పిల్లలకి. మార్నింగ్ ఎప్పుడో తినేసాము, అరౌండ్ 8 o'clock, 7:30 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసేసామని చెప్పి నేనైతే ఇప్పుడు అవన్నీ తింటున్నాను అనమాట. ఫ్లాక్ సీడ్స్ బర్ఫీ అయితే ఉంది, చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ నచ్చింది. అంటే ఫ్లాక్ సీడ్స్ మనం ముట్టిగా తినలేము కదా, బట్ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రావెలింగ్లో వాటిల్లో ఇలా చేసుకుంటూ వెళ్ళినా కూడా అంటే చాలా
అది చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటి బర్ఫీస్ తినడం వల్ల. ఎవరైనా తప్పకుండా ఇంకా ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే దీని ముందు వీడియోస్లో ఉంటుంది, తప్పకుండా చూడండి డెఫినెట్గా. సో ఇంకా మనం హైవే మీద వస్తూ ఉండగా మనకు చాలా బ్యూటిఫుల్, మేమైతే ఆల్మోస్ట్ అనకాపల్లి దగ్గరలో ఉన్నాం. లంచ్ చేద్దామని చెప్పి వెయిట్ చేద్దాం అని హోటల్స్ అన్ని చూస్తున్నాం అనమాట. వస్తున్న దారిలో ఏమైనా హోటల్స్ కనిపిస్తాయేమో తిందాము అని చెప్పి. బట్ గ్యాస్ ప్రాబ్లం అవ్వడం వల్ల ఏంటో గ్యాస్ సిలిండర్స్ ప్రాబ్లం నడుస్తుంది కదా ఇప్పుడు మొత్తం ఇండియాలో. సో దానివల్ల మరి ఏంటో చాలా మట్టుగా హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయన్నమాట. ఎక్కడా కూడా ఓపెన్ అయితే లేదు. మా చెల్లి కూడా ఫోన్ చేసి ఒక మంచి హోటల్ పేరు చెప్పింది. సో అది నేను ఇప్పుడు ఎక్కడా అని చూస్తున్నాను, ఇంకా మాకు ఎక్కడ కనిపించట్లేదు ఫుడ్ తిందాము అంటే. సో అందుకని చెప్పి అది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ హోటల్ కూడా టెంపరరీ క్లోజ్డ్ అని వచ్చింది. సో గ్యాస్ సిలిండర్స్ అయితే ప్రాబ్లం బాగా నడుస్తుంది. ఈ హోటల్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. సో అన్ని హోటల్స్ చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. మాకు ఇప్పుడు తెలుస్తుంది ఆకలేస్తుంది, కానీ హోటల్స్ అయితే ఎక్కడ అంటే మ్యాక్సిమం ఎక్కడ కూడా లేవన్నమాట. ఖాళీగా ఉన్నాయి. రోడ్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉంటున్నాయి. సో మేబీ ఈ మెయిన్ ఈ గ్యాస్ సిలిండర్స్ ప్రాబ్లం వల్లే అయి ఉండొచ్చును అని నేను అనుకుంటున్నాను. సూన్ ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో కూడా వంటలు చేసుకోవాలి అంటే గ్యాస్ సిలిండర్స్ అవసరమే కదా. సడన్గా అయిపోయింది అనుకోండి, సో ఇబ్బంది పడతాం. సో చూస్తాం ఎక్కడైనా హోటల్ దొరుకుతుందేమో అని చూసి మళ్ళీ అప్డేట్ ఇస్తాం. వచ్చేస్తున్నాం విశాఖపట్నం. 1 year తర్వాత వస్తున్నాము విశాఖపట్నం. 1 year అయింది. మేము విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళాం. డార్జిలింగ్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో అమ్మ వాళ్ళందరినీ చూసుకొని మేము వెళ్ళిపోయాము. సో ఇప్పుడు మళ్ళీ 1 year తర్వాత వైజాగ్ వస్తున్నాం అనమాట. అంటే మధ్యలో మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా అందరినీ చూడాలి కదా, మా అక్క ఉంటారు, మా ఆడపడుచు, అందరినీ చూస్తాము. సో ఇప్పుడైతే 1 year తర్వాత వచ్చాము ఇంకా వైజాగ్కి. జస్ట్ ఎంటర్ అయ్యాం ఇంకా ఇప్పుడే వైజాగ్ బార్డర్లోకి. సో ఇంకా కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఫైనల్లీ మాకైతే ఒక హోటల్ దొరికింది. అది కూడా వెజ్ రెస్టారెంట్ దొరికింది లంచ్ చేయడానికి అని చెప్పి మేమైతే మీల్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ మూవీ ఆన్ చేశారు టీవీలో, అందుకని చెప్పి నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మేమైతే 3 meals తీసుకున్నాం. మా చిన్నోడు నేను ఎప్పుడు సరిగ్గా తినమన్నమాట. మా ఇద్దరికి ఒకటి సరిపోతుందని చెప్పి మేమైతే మీల్స్ తీసుకున్నాం. 3 meals తీసుకున్నాం. సో ఇంకా వాడికి నచ్చింది నువ్వు తిన్నా అన్న అని చెప్పి నేనైతే సెపరేట్ ప్లేట్లో వేసేసుకున్నాను. అందులో ఉన్న ఐటమ్సే. ఇక్కడైతే అలసందల పులుసు లాంటిది, టొమాటో పప్పు, అలా ఆకుకూర పప్పే ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ పప్పు మాత్రం. సో ఇంకా అవి అందరం తినేసి ఇంక ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోయాము. అరౌండ్ మేము ఎక్కడంటే లంచ్ చేసాం, స్టీల్ ప్లాంట్ దగ్గరలో చేసినట్టున్నాం మేము లంచ్ అయితే. స్టీల్ ప్లాంట్కి గాజువాక్కి మధ్యలో ఎక్కడో చేసినట్టున్నాం. స్టీల్ ప్లాంట్ దాటేసిన తర్వాతే చేసాము. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ నేను ఎలా తింటాను, చిన్న ముద్దలు తీసుకొని ఎలా తింటాను అనేది వాళ్ళ పిల్లలతో చెప్పుకొని కమెంట్ చేస్తున్నారు నా కోసం అని చెప్పి. నేను చిన్నగా తింటానంట. తిని ఆ ముద్దనే నోట్లో గంట సేపు ఉంచుకుంటానంట. అవంతా కూడా పిల్లలతో చెప్పుకొని వాళ్ళు ముగ్గురు కలిసి నా మీద జోకులు వేసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా ఎంత చెప్పినా కూడా అంతే చిన్నగా కరెక్ట్గా మేము మా ఇంటి జంక్షన్కి వచ్చేసాము. మద్దెలపాలెం జంక్షన్కి వచ్చాము అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము. సో ఇప్పుడైతే చూడండి అవతారాలు అందరివి ఎలా ఉన్నాయి. సో అయితే మా ఇల్లు సిఎంఆర్ సెంట్రల్ ఉంది కదా, సిఎంఆర్ సెంట్రల్ వెళ్తున్నాం. ఇప్పుడైతే
మేము మా ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది మా ఇంటి దగ్గర. ఇదిగోండి గుడి. ఓం నమః శివాయ. అండ్ ఇంక ఇప్పుడైతే మేము మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం. మా అక్క, మా బావగారు, మా తోటకోళ్ళు వాళ్ళ ఇంటికి ఫస్ట్ చూసుకొని వాళ్ళ దగ్గర చూసుకొని ఇక్కడ అలానే అమ్మవారి ప్రసాదం కూడా ఇచ్చేసి వాళ్ళని చూసేసి ఇంకప్పుడు మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మా పిల్లలకి ఇక్కడ చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే. వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉండేవారు ఫస్ట్ ఇక్కడ. ఇప్పుడు మా బావగారు వాళ్ళు ఉంటున్నారు కదా. సో ఇదైతే మా ఇల్లు అనమాట. మేము ఉండం కాబట్టి. సో ఇప్పుడైతే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాము. మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళని అందరినీ చూసేసి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ అన్ని సామాన్లు ఇక్కడ అన్లోడింగ్ చేసేస్తున్నాం అనమాట. అందుకని చెప్పి ఇక్కడికి వస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ MVP కాలనీ వచ్చాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇక్కడే ఇదిగోండి ఈ అపార్ట్మెంటే మా మమ్మీ వాళ్ళది. మా మమ్మీ అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మా కోసం. ఇదిగోండి. అండ్ ఇంక ఇప్పుడైతే మేము తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా అన్లోడింగ్ చేసేస్తున్నాం. మా మమ్మీకి ఎప్పటి నుంచో వచ్చేస్తున్నాం అని చెప్తూనే అలా లేట్ అయిపోయింది. పాపం తినకుండా వెయిట్ చేస్తారని చెప్పి మేమైతే తినేయండి అని చెప్పేసాం అనమాట. మా కోసం అని చెప్పి అటు అమ్మ వాళ్ళు అవనివ్వండి, అక్క వాళ్ళు అవనివ్వండి, వెయిట్ చేస్తూ ఉండడం బాగోదు కదా 3 o'clock 4 o'clock అయినంత వరకు. అందుకని చెప్పి వాళ్ళని తినేయమని చెప్పి సామాన్లన్నీ కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో దించేసుకున్నాం. తెచ్చుకున్న లగేజ్ అంతా మ్యాక్సిమం మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉంటాం. అండ్ ఇక్కడైతే నేను తెచ్చుకున్న లగేజ్, నా చీరలు అన్నీ కూడా ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి ఆ రోజే సర్దేసుకుంటున్నాను. వెంటనే ఈ బ్లాక్ కలర్ శారీ అయితే నా ఫేవరెట్. బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాం అని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నాకు పెట్టిన చీరలు చాలా ఉన్నాయి కొత్తవి, ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోలేనివి. అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇప్పుడైతే నేను తెచ్చుకున్న చీరలు, కొత్త చీరలు, గిఫ్టింగ్ ఇవ్వడానికి అని తెచ్చిన చీరలు అన్నీ కూడా ఒక సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పి మా మమ్మీకి చూపిస్తున్నాను. మన ఆడవాళ్ళకి తెలిసిందే కదా, మనం ఏదైనా ఒక శారీ కొనుక్కున్నాము అంటే అది అందరితో చూపించుకొని షేర్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో మా మమ్మీకి చూపిస్తున్నా, ఇది వీళ్ళకి అని తీసుకున్నాను అని చెప్పి మా మమ్మీ అంటున్నారు బాగున్నాయి శారీస్ అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే కవర్స్, నేను ఏంటంటే వాళ్ళ కవర్స్ షాప్ వాళ్ళని కవర్స్ విడిగా అడిగాను. వాళ్ళు అడిగితే వాళ్ళు విడిగా కవర్స్ ఇచ్చారు. అవి కూడా వేరేగా ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ శారీస్ ఏంటంటే నా సూట్ కేసులోనే సర్దేసుకున్నాను అనమాట. సో దట్ ఏంటి అంటే నలిగిపోకుండా ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పిల్లల కోసం అని తెచ్చిన డ్రెస్సెస్ కానివ్వండి, ఇలా శారీస్ కానివ్వండి, అవన్నీ కూడా ఒక ఫార్మాట్లో సర్దేసుకుంటున్నాను అనమాట. ఇలా సర్దేసుకుంటే ఏంటి అంటే నాకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది, అప్పటికప్పుడు కాకుండా హరీబరీగా కాకుండా. సో ఇలా తెచ్చుకున్నవన్నీ కూడా సర్దేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఈ బ్యాగ్ అయితే మా అన్నయ్య వాళ్ళ పాప అడిగిందనమాట, ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని రమ్మని చెప్పి. అందుకని తన కోసం తీసుకొని వచ్చాను. అండ్ ఈ లావెండర్ కలర్ ఈ శారీ ఉంది కదా, నేను అది వీడియో తీయడం అవ్వలేదు. అది మా అక్క కోసం అని తెచ్చాను, మా తోటికోడల కోసం. మా చెల్లికి ఇలాంటిలోనే గ్రీన్ కలర్ పెట్టాను అని మా మమ్మీకి చెప్తున్నాను, మా చెల్లి బెంగళూరు వచ్చినప్పుడు. సో ఇంకా తెచ్చుకున్నవన్నీ సర్దుతూ ఉండగానే మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. ఇంకంతే, ఇంకా వాళ్ళు వచ్చేసరికి నా ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మా కబుర్లు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడైతే మా చెర్రీ మా పెద్దోడు కలిసి వీళ్ళిద్దరూ ఒక పార్ట్నర్స్ అనమాట. ఈ చిన్నోళ్ళిద్దరూ ఒక పార్ట్నర్. సో అలా వీళ్ళిద్దరూ అనమాట. మా చెర్రీ అయితే గుండెకాయ ఫ్రెండ్ అంటాడు మా పెద్దోడిని. ఇంకా మా చెల్లి నేను అయితే ముచ్చట్లు స్టార్ట్ చేసేసాం. ఈ వీడియో అయితే మా ట్రావెల్ వ్లాగ్ ఇలా నడిచింది.